హాయ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. బిగ్ బాస్ 100 డే వచ్చేసింది. సో ఏదైతే ఫస్ట్ 5 ఫైనలిస్ట్ వచ్చేసారో అప్పటి నుంచి కొంచెం ఇంకా నామినేషన్ ప్రక్రియ ఉండదు కాబట్టి డల్గా ఉందని చెప్పాలి. కొంచెం ఇష్యూ పెద్దగా లేదనే చెప్పాలి. కాకపోతే ఏదైతే మాలో స్టార్ మా పరివార్ అని చెప్తూ రకరకాల సీరియల్స్లో కొత్త సీరియల్స్లో యాడ్ అవుతున్న వాళ్ళు, యాక్ట్ చేస్తున్న వాళ్ళు వచ్చి వాళ్ళని చిన్న టాస్క్ లాగా ఇవ్వడం, మెప్పించడం చేస్తున్నారు. ఓవరాల్గా ఈ సీజన్లో ఈ టాస్కుల్లో కూడా చిన్న గేమ్స్, అంటే ఎవరైతే స్టార్ మా పరివార్లో వచ్చారో వాళ్ళతో పాటు వీళ్ళు గేమ్ ఆడతారు. ఎవరు గేమ్ ఆడితే వాళ్ళు బాగా ఆడుతున్నారు అన్నట్టుగా SMS ఓటింగ్ వస్తుంది. పనిలో పనిగా వాళ్ళు ఆ లివర్ పైకి పుల్ చేయగానే ఖచ్చితంగా వాళ్ళు కొంత అమౌంట్ యాడ్ అవుతుంది. ఒక్కొక్కరు పుల్ చేసిన దాన్ని బట్టి, అంటే డిసైడెడ్ స్క్రిప్టెడ్ బిగ్ బాస్ డైరెక్షన్ అంతా. అదే బనిజాయ్ కానీ స్టార్ మా డైరెక్షన్. సో ఒకరోజు 12,000, ఒకరోజు 11,000 ఇట్లా యాడ్ అవుతూ వస్తుంది. మొత్తం మీద ఫస్ట్ ఫైనలిస్ట్లో అవినాష్, గౌతమ్, నిఖిల్, నబీల్ అండ్ లేడీ టైగర్ ప్రేరణ. సో ప్రేరణ కూడా వచ్చింది. కానీ ఈసారి నిఖిల్ కానీ గౌతమ్ కానీ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 3-4 రోజుల్లో వీకెండ్ వచ్చేస్తుంది. కింగ్ నాగార్జున గారు ఎవరు ఫైనల్ అవుతారో, ఎవరు నెగ్గబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్గా ఈ సీజన్కి కప్పు కూడా అన్లిమిటెడ్గా గెలుచుకోబోతున్నారా అనేది ఒక చిన్న ట్విస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్లిమిటెడ్ అన్నారు కాబట్టి 5గురికి ఇస్తారా, లేదంటే 2కి ఇస్తారా, 3గురికి ఇస్తారా అనేది కూడా కొంచెం సస్పెక్ట్గా ఉంది. మేబీ ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. కాకపోతే బిగ్ బాస్ ముందు సీజన్తో పోల్చితే ఇది కొంచెం ఎందుకో డల్ అయిందని అనిపించింది ఓవరాల్గా కూడా. బట్ కింగ్ నాగార్జున గారు ఫస్ట్ వీక్లో మాత్రం ఇంతవరకు పాన్ ఇండియా లెవెల్లో బిగ్ బాస్కి వచ్చినంత ఇమేజ్, ఈ సీజన్ 8కి వచ్చినంత ఇమేజ్ దేనికి రాలేదన్నట్టు కూడా చెప్పారు. మేబీ ఆ పర్టికులర్ 1 వీక్ ఆ 2 వీక్స్లో వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చూస్తే అంతగా రాలేదు. ఎందుకంటే ఈసారి ఎక్కువగా సీరియల్స్, యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ తప్ప మిగతా వాళ్ళు పెద్దగా లేరు. అందువల్ల పెద్దగా ఎవరికి ఆదరణ లభించకపోవచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సెలబ్రిటీ బేస్ బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా బాగా ఆదరణ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ సీజన్లో కొద్దిగా సెలబ్రిటీస్ అంటే కంపేర్ టు ఇంతకుముందు సీజన్ సెలబ్రిటీస్తో పోల్చితే తక్కువ. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైతే వచ్చారో రోహిణి, అవినాష్, వీళ్ళు కొంచెం వీళ్ళతో పోల్చితే, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళతో పోలితే కొంచెం బెటర్ సెలబ్రిటీస్. అంటే వాళ్ళకన్నా కొంచెం ముఖాలు అందరికీ తెలిసిన వాళ్ళని నా ఉద్దేశం. సో ఓవరాల్గా చూస్తే బిగ్ బాస్ సీజన్ 8 ముందు సీజన్తో కన్నా అంతగా ఆకట్టుకోలేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంతవరకు ఉన్న సీజన్లో ఎక్కడికి వెళ్ళినా, అంటే చాయ్ పాయింట్కి వెళ్ళినా, ఆఫీసులో వెళ్ళినా, ఎక్కడైనా ఓటేసావా, వాళ్ళు ఎవరు గెలుస్తున్నారు, వీళ్ళు ఎవరు వస్తున్నారు, ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఖచ్చితంగా వీళ్ళకి ఓటేయండి అని డిస్కస్ చేసుకునేవాళ్ళు. అంతగా జనాల్లోకి వెళ్ళింది. ఈసారి ఎందుకు అంతగా జనాల్లోకి వెళ్ళలేదనిపిస్తుంది. కొంత బిగ్ బాస్ అవ్వడం వల్ల కూడా వార్ వన్ సైడ్ లాగా నిఖిల్కే సపోర్ట్గా మాట్లాడటము, లేదంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడటము, లేదా పర్టికులర్గా వీళ్ళని గెలిపిద్దాం అనుకొని వాళ్ళనే ప్రొజెక్ట్ చేసినట్టు, వాళ్ళనే బాగా సపోర్ట్ చేసినట్టుగా అనిపించడం వల్ల మేబీ అలా జరగకపోవచ్చు. కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. బట్ మన వీకెండ్లో రోహిణి అండ్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారు. రోహిణి ఎలిమినేట్ అవ్వాల్సింది కాదు. మరి బిగ్ బాస్ నిజంగా ఓటింగ్ ద్వారా చేశారా, లేదంటే ఇంకేమైనా ఎలిగేషన్స్ ఉన్నాయనేది క్లియర్ కట్గా తెలియాల్సి ఉంటుంది. సో మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ చివరి అంకంకి వచ్చేసింది. 5గురిలో అన్లిమిటెడ్ లెక్క ప్రకారం 2కి ఇస్తారా, లేదా టాప్ 3 1, 2, 3 ప్రైజెస్ కూడా అనౌన్స్ చేస్తారా? ఇప్పుడు రన్నరే ఉండేది. ఇప్పుడు రన్నర్తో పాటు 3rd ప్లేస్ కూడా అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అంత అన్లిమిటెడ్, అంత సస్పెన్స్గా మెయింటైన్ చేసి ఒక థ్రిల్ ఇచ్చేలాగా చేస్తున్నారు కాబట్టి అలా ప్లాన్ చేయొచ్చు. మొత్తం మీద నిఖిల్కి, గౌతమ్కి మంచి టఫెస్ట్ ఫైట్ జరుగుతుంది. గౌతమ్ కూడా బాగా ఫ్రాంక్గా, ఫెయిర్గా ఉంటూ అందరి మనసులు దోచుకుంటున్నారు. అసత్ఫామా 3.0 రన్ అయితే కనుక మ్యాక్సిమం వీళ్ళిద్దరి మధ్యన టఫ్ వార్ ఉండొచ్చు. మరి ఇది కరెక్టా కాదా మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి. ముందు వీడియో చూడండి. ఓకే.